कितना है भाई? छाती क्यों पीटा जा रहा है? ये कहाँ दिखाओ? दिखाओ सारे साहब को बुलाओ, देखिए किसका किसका हाथ में तिलक है, किसका किसका हाथ में तिलक है, बुलाओ बुलाओ। तुम मोहसिन खान हो, तुम सबको मोहसिन खान बनोगे। నిన్న టీసీఎస్ చూసాము, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఇష్యూ చూసాము. ఇప్పుడు రీసెంట్గా లెన్స్ కార్ట్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఈ లెన్స్ కార్ట్ ఇష్యూ ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారిపోతుందో అంటే ఇందులో పెట్టిన రూల్స్ ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి, లేకపోతే ఒక వర్గం మాత్రమే గ్రేట్ అని చూపించడానికి ఇంకొక వర్గాన్ని ఎందుకు కించపరుస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఇంకా హిందువుల్లో చైతన్యం రావాలి, బట్ రావట్లేదు. వాళ్ళ ఇంటి వరకు వచ్చే వరకు కూడా ఇలాంటి మూర్ఖులలో చైతన్యం అనేది రాదు. అది కూడా తొందరలోనే వస్తుంది. ఇప్పుడు కొంతమేర చైతన్యం అయ్యారు, చైతన్యం వచ్చింది హిందువుల్లో. కాబట్టి ఈ కాంట్రవర్సీకి పులి స్టాప్ పెట్టాలని వీళ్ళైతే అనుకోవట్లేదు. పూర్తి ఆ సీఈఓ ఎవరైతే ఉన్నారో దిగి వచ్చే వరకు కూడా వీళ్ళు ఇందుకు పులి స్టాప్ పెట్టాలని అయితే అనుకోవట్లేదు. ఇందులో హిందుత్వవాదులే కావచ్చు, కొంతమేర పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ బీజేపీనో కాంగ్రెస్ ఈ పొలిటికల్ పార్టీస్ని దయచేసి ఇందులో మింగిల్ చేయకండి. ఇక్కడ ఓన్లీ హిందుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే దీనికి అగేనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గానే మనము ముంబైలో అంధేరిలో నాజియా ఖాన్ అనే ఒక పొలిటీషియన్ తను వెళ్ళి అక్కడ ఉండే మేనేజర్ ముస్లిం కావడంతో మీరు షరియా లాని ఇండియాలో తీసుకురావాలా అని తను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో అక్కడ ఉండే హిందువుల అందరినీ పిలిచి మరీ తనకు తిలకధారణ చేపించారు. అండ్ ఆల్సో మనకు ఏవైతే ట్రెడిషనల్గా మనము పూజలు చేసినప్పుడు కావచ్చు, కంకణాలు ఏవైతే కట్టుకుంటామో అవి కూడా కట్టారు కొంతమంది హిందువులు వెళ్ళి అక్కడికి. ఫోర్స్ఫుల్గా కాకోకుండా చాలా నెమ్మదిగా ఎటువంటి హల్చల్ లేకోకుండా ఈ కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. అంటే ఇక్కడ మన హిందువులలో యూనిటీ కొంతమేర వచ్చింది అని దీన్ని చూసి మనము అర్థం చేసుకోవచ్చు. ఇక కాంట్రవర్సీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోయిండవచ్చు. అది ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఈ కాంట్రవర్సీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వీళ్ళు ఫిబ్రవరిలో ఒక అగ్రిమెంట్ లాంటిది, ఒక ఫామ్ అనేది, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఏ విధమైన రూల్స్ పాటించాలి అని మనకు ఒక గైడ్ లైన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తాం కదా, కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు. అలాగే వీళ్ళకి కూడా ఈ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అందులో మెన్షన్ చేసినది ఏంటి అంటే హిజాబ్ వేసుకోవచ్చు, పగడి చుట్టుకోవచ్చు, అండ్ అది కూడా ఇన్ బ్లాక్ కలర్. హిజాబ్ కూడా వాళ్ళ లోగో కనిపించి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు వీళ్ళు కవర్ చేసుకోవచ్చు హిజాబ్తో. బట్ ఇక్కడ ఇందులో కాంట్రవర్సీ ఏముంది అని అనుకునే వాళ్ళకు ఒకటి చెప్తున్నాను. ఇక్కడ హిందువుల గురించి ఏం మెన్షన్ చేశారు అంటే మంగళసూత్రం కావచ్చు, బొట్టు కావచ్చు, సింధూరం కావచ్చు, మెహందీ, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేసుకోవడానికి వీల్లేదు. అండ్ మగవాళ్ళు ఆడవాళ్ళు కాశీ దారాలు, అంటే మనకు దారాలు కావచ్చు, కంకణాలు కావచ్చు, ఏవి కట్టుకోవడానికి వీల్లేదు. రంగురాళ్ళు ఏవైనా సరే ఇలా ఉంగరాలు పెట్టుకోవడానికి, దేవుడి ఐడల్స్ ఉండే ఉంగరాలు కావచ్చు, ఏవైనా సరే ఈ దేవుడి ఐడల్స్ పక్కకు పెట్టేయండి. ఏవైనా రంగురాళ్ళు ఉండే ఉంగరాలు కూడా అలో లేదు, తిలక ధారణ అలో లేదు. ఇలాంటివి అన్నీ కూడా ఓన్లీ హిందువులకే ఎందుకు. హిజాబ్ మీరు యూనిఫామ్ అంటే రీసెంట్గా ఒకసారి కర్ణాటక హుబ్లీ ధార్వాడ ఆ ప్లేస్లో చూసాము. కొన్ని కాన్వెంట్స్లో కావచ్చు వాళ్ళు యూనిఫామ్ కోసము హిజాబ్ యూనిఫామ్లో పార్ట్ కాదు, హిజాబ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఓన్లీ స్కూల్ యూనిఫామ్ ఆర్ కాలేజ్ యూనిఫామ్ వేసుకురావాలి అంటే ఎంత ప్రొటెస్ట్ చేశారు కదా ఈ సోకాల్డ్ సెక్యులర్స్. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు ఈ సోకాల్డ్ సెక్యులర్స్? ఇక్కడ ఎందుకు నోరు పెగలట్లేదు? హిందువులు అంటే వాళ్ళు అసలు మనుషుల కిందికే రారా? జస్ట్ వాళ్ళు ఒక బొమ్మలు అనుకుంటూ ఉన్నారా? మీరు పెట్టిన రూల్స్ అని ఫాలో అవుతారు కాబట్టి మీరు ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు సాగదది, ఎందుకంటే యూనిటీ వచ్చేసింది. కొంతమేర మేల్కొంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది మూర్ఖులు ఉన్నారండి సెక్యులర్ పేరుతో నేను నువ్వు బాయ్ బాయ్ అనుకునే మూర్ఖులు కూడా ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు మేల్కొనరు. అలాంటి వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాము. వాళ్ళకి ఏ రోజు ఒక రోజు డెఫినెట్గా బుద్ధి అనేది వస్తుంది. ఆ రోజు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేరళలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ పొలిటీషియన్ ఉన్నాడు. ఆయన కూడా ఇలాగే, ఇప్పుడు ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఎలాంటి టైంలో బుద్ధి వస్తుంది మన వాళ్లకు అంటే వాళ్ళ ఇంటికి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ పార్టీ లీడర్ కూతురు ఎవరైతే ఉన్నారో తను ఒక అనదర్ వర్గం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపము బయటపడితే ఈ సో కాల్డ్ కమ్యూనిస్ట్ లీడర్ ఎవరైతే ఈ లవ్ జైలు ఇవన్నీ కూడా ఏమీ లేదు, మనము ప్రేమించుకున్నప్పుడు అందరూ ఈక్వలే, సెక్యులర్గా ఉండాలి అని సో కాల్డ్ లెక్చర్స్ ఇచ్చిన ఈ కమ్యూనిస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీజేపీ పార్టీని కావచ్చు, ఇంకా కొంతమంది పెద్దల్ని కావచ్చు మొర పెట్టుకుంటున్నాడు, నా కూతుర్ని కాపాడండి అని. ఈ ఇన్సిడెంట్ మీరు కావాలంటే గూగుల్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫుల్ డీటెయిల్డ్గా, నేను జస్ట్ చిన్నగా చెప్పాను, డీటెయిల్డ్గా వస్తుంది. ఇలా మీ ఇంటి వరకు వచ్చే వరకు
కూడా వేచి ఉంటారా, లేకపోతే ఇలాంటి వాటిలో పాలు పంచుకొని కొంత మేర మనం సెక్యూర్డ్ లైఫ్ని లీడ్ చేయడానికి మీరు కూడా హెల్ప్ చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ పీయూష్ బన్సాల్ ఎవరైతే ఈ లెన్స్కార్ట్ CEO ఉన్నారో ఒక్క స్టెప్ కిందికి దిగి వచ్చి అపాలజీ ఇచ్చారు. ఇది పాత అప్డేట్ అండి, మేము దీన్ని మార్చేసాము అంటే ఇప్పుడు ఏంటి ఏప్రిల్, నువ్వు విడుదల చేసినది ఎప్పుడు ఫిబ్రవరి, అంటే ఎన్ని మంత్స్ అయిందని మధ్యలో 1 మంత్. ఏ జహంగీర్ కాలంలోనో లేకపోతే అక్బర్ కాలంలోనో కాదు కదా ఆ రూల్స్ పెట్టినది, జస్ట్ 1 మంత్ బిఫోర్ మీరు రూల్స్ అనేవి పాస్ చేశారు. ఎప్పుడైతే మీకు ఇది కాంట్రవర్సీ అయ్యి మీకు బ్యాక్ స్లాష్ వచ్చేసిందో అప్పుడు మీకు రియలైజ్ అయ్యారు, ఎస్ మనకు ఏదో ఎఫెక్ట్ పడుతోంది మన కంపెనీకి అని జస్ట్ ఒక కంపెనీ సీఈఓగా మాత్రమే ఆలోచించారు, నాట్ ఎ పర్సన్గా మీరు ఆలోచించలేదు. ఇక్కడ మీ షేర్స్ ఏవైతే ఉన్నావో 2% పడిపోయాయి కాబట్టి ఈ కాంట్రవర్సీ కారణంగా ఒక స్టెప్ దిగి వచ్చి అపాలజీ చెప్పారు. ఇది పాతది, మేము కొత్తది, మా కొత్త దాంట్లో అందరూ కూడా ఈక్వల్, మేము సెక్యులర్ ఫాలో అవుతాము అని ఇప్పుడైతే మీరు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. కానీ ఇంతకుముందు అంటే ఈ రూల్స్ ఇంతకుముందు ఉండేవే కదా, ఇంతకుముందు అణిచివేశారు కదా హిందువులని, ఇంతకుముందు ఇటువంటి రూల్స్ అన్ని మీరు పెట్టారు కదా, మరి అప్పుడు లేని సెక్యులరిజం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే హిందువుల్లో యూనిటీ వస్తోంది అనే భయం వచ్చింది. ఈ భయాన్ని మనము ప్రతి ఒక్కరు ఈ సో కాల్డ్ సెక్యులర్స్ ఎవరైతే ఉంటారో సెక్యులర్స్ అనకూడదు, వీళ్ళని సెక్యులర్ పేరు చెప్పుకొని ఒక్క వర్గాన్ని మాత్రమే కించపరిచి ఇలాంటి సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్లకు దెబ్బ తగిలేలాగా చేయాలి. అప్పుడే ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళకు కావాల్సిన రెస్పెక్ట్ అనేది మనకు అందుతుంది. అండ్ ఆల్సో ఇందులో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. और तुमको हेड बना करके रखा गया है मोहसिन खान को। बुलाओ, हिंदू कितने हैं यहाँ पर? लाइए तो हाँ। और कौन है हिंदू? इसमें तो शर्माने की बात नहीं है। मैं तो मुस्लिम हूँ, लीजिए मैंने भी लगाया, मैं मुस्लिम हूँ। और कौन है हिंदू यहाँ पर? यहाँ ముంబై అంధేరిలో నాజియా ఖానం విజిట్ చేశారు. ఈవిడ ఒక పొలిటికల్ పార్టీ లీడరు. ఏ పార్టీ లీడర్ అనేది అయితే నేను చెప్పట్లేదు ఇక్కడ, బట్ ఆవిడ స్పందించారు, ఘాటుగానే స్పందించారు. అక్కడ వచ్చేసి మేనేజరు ముషారఫ్ ఏదో సంథింగ్ ఆయన పేరు, ఆయన పైన కూడా ఘాటుగానే స్పందించారు. షరియా చట్టాన్ని ఇక్కడ తీసుకురావాలనుకుంటూ ఉన్నారని కొంచెం మేర ఘాటుగా స్పందించి అక్కడ ఉండే హిందువులు అందరికీ కూడా తిలకధారణ చేపించారు. ఈవిడే కాదు, ఇంకా కొంతమంది హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ లెన్స్కార్ట్ ఆఫీసులను విజిట్ చేసి అక్కడ ఉండే హిందువులకు కంకణ ధారణ చేపించడం కావచ్చు, లేకపోతే తిలకధారణ చేపించడం కావచ్చు, ఇలాన్నీ కూడా ఈ విధంగా సైలెంట్గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడెక్కడ కూడా ఏ విధమైన హల్చల్ లేకుండా శాంతియుతంగానే ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. దీని కారణంగానే ఈ లెన్స్కార్ట్ షేర్స్ ఏవైతే అయినావో 2% తగ్గిపోయిందండి. ఆయన ఎప్పుడైతే అపాలజీ చెప్పారో కొంతమేర మెరుగుపడింది, బట్ ఈ కాంట్రవర్సీ ఇక్కడతో ఎండ్ అయ్యేలాగా అయితే లేదు. ఎందుచేత అంటే వీళ్ళు ఇంతకుముందు ఇటువంటి రూల్స్ పాస్ చేశారు, అంటే ఇంతకుముందు ప్రతి ఒక్క హిందువు సఫర్ అయ్యాడు. ఈ ఒక్క లెన్స్కార్ట్లోనే కాదు, ఇలాంటివి మనకు వీళ్ళ యాడ్స్లో కూడా చూడొచ్చు. వీళ్ళు ఒక ఏంటది సంక్రాంతి యాడ్ అనేది రిలీజ్ చేశారు. అందులో మీరు చూసే ఉంటారు, ఒక్క బొట్టు ఉండదు, ఏముండదు. ఆడవాళ్లకు సంక్రాంతినా ఇది రంజాన్ ఫెస్టివల్ ఆడా అనేది మనకు డెఫినెట్గా క్లారిటీ అనేది రాదు. ఇక్కడ సంక్రాంతి కాదు, ఓన్లీ రంజాన్ యాడ్ మాత్రమే ఇస్తున్నారని డెఫినెట్గా క్లారిటీ అనేది వస్తుంది. అంత బాగా షూట్ చేశారు. మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే డెఫినెట్గా చూడండి. మీరు కూడా ఇలాంటివి ఏవైనా మీ చుట్టుపక్కల జరుగుతూ ఉంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి అండ్ పోరాడడానికి మాత్రం డెఫినెట్గా ముందుకు ఒక స్టెప్ వేయండి. పోయేదేమీ లేదు, జస్ట్ మనకు బంధించిన సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ అన్నట్టు మనం ఇంతవరకు ఓర్చుకున్నది చాలు, ఇక మేరైనా మన నోరు తెరుద్దాము. ఇంతవరకు బానిసల్లాగా మన కంట్రీలో మనమే ఒక బానిసలులాగా అణిచివేయబడిన ఒక వర్గంలాగా ఉన్నది చాలు. ఇప్పటికీ మనము నోరు తెరవకపోతే ఇది హిందుత్వం అనేది ఒకటి ఉండేది అని మనము చరిత్రలో చదువుకోవాల్సి వస్తుంది. మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు. డెఫినెట్గా మనము ఇప్పుడు చూస్తుండే ఏదైతే మనము మ్యూజియంస్లో కావచ్చు, మన చరిత్ర బుక్స్లో కావచ్చు, ఏవైతే చదువుతున్నామో అదే విధంగా మన హిందూ ధర్మం గురించి చదువుకోవాల్సి వస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి. సో ఇదండి లెన్స్కార్ట్ యొక్క కాంట్రవర్సీ యొక్క ఇష్యూ గురించి నాకు తెలిసిన విధంగా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏవైనా అబ్జర్వ్ చేశారా అనేది డెఫినెట్గా కింద కమెంట్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇప్పటికైనా సరే నోరు మూసుకొని ఉండకుండా కొంతమేర అయినా యునైటీగా ఉండి పోరాడడానికి ప్రయత్నం చేయండి. సరేనా?